దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 103:11. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూడండి, ఈ లోకమంతా కూడా దేవాది దేవుని యొక్క మహాకృపతో నింపబడి ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా తమకి తోచినట్టుగా తమకిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉంటున్నారు. వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియకుండా జీవించేవారు ఎందరో ఉంటూ ఉన్నారు. అయితే ఈ లోకములో ఉన్నటువంటి జనులు చెడిపోయినా పడిపోయినా ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువైతే తన యొక్క కృపను మానక ఆ జనులకు చూపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక ఆత్మ కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొంది ఆయన సిద్ధపరిచినటువంటి రాజ్యంలోనికి చేరాలని ఆయన యొక్క ఉద్దేశమైంది. కాబట్టి అందరి ఎడల కూడా దేవుడు దీర్ఘశాంతం చూపించి ఎంతో సమయాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే జ్ఞానులైనటువంటి వారు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉంటారు. అజ్ఞానంతో ఉండేవారు మరి దేవుడిస్తున్న సమయాన్ని వారు ఇంకనూ కూడా లోకములో జీవించడానికి అంటే తమకిష్టమైనట్టుగా ఇంకనూ కూడా దేవునికి విరోధమైనటువంటి అసహ్యమైనటువంటి పనులు చేస్తూ దేవుని యొక్క చిత్తము ఎంత మాత్రం కూడా గుర్తెరగకుండా ఈ లోకమే శాశ్వతమని ఈ లోకాన్ని ప్రేమించి జీవిస్తున్నటువంటి వారు ఎందరో ఉంటున్నారు. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, ఆయన యొక్క ఆజ్ఞకు లోబడతారో, ఆయన యొక్క మార్గాలు అనుసరిస్తారో, ఆయన యొక్క వాక్యానుసారముగా జీవిస్తారో వారికి ఆయన యొక్క కృప ఎంత అధికముగా అనుగ్రహిస్తారంటే, భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా అంటే ఎత్తుగా ఉన్నదో అంత కృపను వారికి ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క కృప కొరకు ప్రతిరోజు మనము ఆయన వేడుకుందాం. మన యొక్క సమస్త విషయముల్లో ఆయన యొక్క కృప మనకు అవసరం. ఆయన కృప కొరకు మనం వేడుకున్నప్పుడు తప్పకుండా దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తారు. ఆయన యొక్క కృప పగటికి పగలు, రాత్రికి రాత్రి, ప్రతి క్షణము కూడా మనకు అవసరం. కాబట్టి దేవుని యొక్క కృపను నిరర్ధకము చేసుకునే వారిగా మనం ఉండొద్దు, కానీ దేవుని యొక్క కృపను ఇంకా అధికముగా మన దేవుని వద్ద నుంచి పొందుకొని దేవుని కొరకు సాక్షులుగా, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఎంతో దేవునికి మహిమకరముగా జీవించేవారుగా ఉందాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా ఈ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. నీ కృప చేత, నీ దయ చేత వారిని నింపండి దేవా. అయ్యా తండ్రి, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన తొలగించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను తొలగించండి. అపవిత్రాత్మ నుంచి విడిపించండి. అప్పులేని కాడిని విరగగొట్టండి. మారు మనసు లేని వారికి మారు మనసు ఇవ్వండి. రక్షణ లేని వారి రక్షణ ఇవ్వండి. ఎవరు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నారో ప్రభువా నీ కృపను వారికి చూపించి ఆ పరిస్థితులను అయ్యా తండ్రి వారికి మంచిగా దీవెనకరంగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినమంతా మీరే వారికి తోడయుండి చిన్నవారి మొదలు పెద్దవారి వరకు అందరికీ నీ కృపను అయ్యా తండ్రి అధికముగా అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.